విడుదల రజని తన పేరుకి అసలు తనకి ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడైతే తను ఓడిపోయిందో అప్పుడు మాత్రం ఏ నియోజకవర్గానికి అయితే ఉందో ఆ నియోజకవర్గానికి విడుదలైందనే చెప్పొచ్చు ఖచ్చితంగా. సో ఇప్పుడు మాత్రం ఆమె చేసిన అక్రమాలన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టేందుకైతే కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆల్రెడీ హైకోర్టు వరకు వెళ్ళింది ఈ విషయం. అంటే ఒక భూ కబ్జా నుంచి ఇంకా చెప్పుకుంటూ పోతే కబ్జాలు ఏవేవైతే ఉంటాయో అక్రమాలు అన్నిట్లో ఒక లాస్ట్లో అయినా పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆ లెవెల్ వరకు తెచ్చుకున్న మనిషి మరి ఇప్పుడు పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారా చెయ్యరా? సో ఖచ్చితంగా ఇప్పుడు మనం సినిమాలు చూస్తే కనుక మహానటి కీర్తి సురేష్ అంటాం, అలాగే రాజకీయాల్లో మహానటి అంటే ఈవిడ పేరు చెప్పుకోవచ్చు ఈజీగా. రోజా గారు కూడా పోటీలోకి వచ్చారు కానీ ఆవిడ మించిపోయిందని చెప్పొచ్చు. అంటే రెవెన్యూలు తీసుకోవడంలో కానీ కబ్జాలు చేయడంలో కానీ సంపాదనలో కానీ అటు రోజా గారికి పోటీగా రోజా గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ కూడా ఆవిడకి డైరెక్ట్గా ఇంకా రాజకీయాల్లోనే ఉంది కాబట్టి ఈవిడ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు. సో మరి ఎటు చూసిన అటు మద్యంలో కానీ ఇసుక రవాణా కానీ భూ కబ్జా దేంట్లో ఇంకా వైద్య రంగంలో అయితే చెప్పక్కర్లా. దాన్ని ఏమంటారు, ఇచ్చిన పదవిని మొత్తం కుర్చీ కింద మేకులు కూడా తీసుకెళ్ళిపోయింది అనమాట. ఆ రేంజ్లో దోచేశారు. సో ఇంకా దోచుకున్న దాని గురించి మనం మాట్లాడే ఉపయోగం లేదు, ఎందుకంటే ఇప్పుడు దాన్ని మనం కక్కిచ్చే పరిస్థితి అయితే సామాన్య జనాలకు లేదు కాబట్టి ఆ ఇనిషియేటివ్ గవర్నమెంట్ తీసుకుంది ఖచ్చితంగా. సో మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు అయినా చంద్రబాబు అందరూ కూడా లాస్ట్ టైం ఎవరైతే ఆ ప్రభుత్వంలో అక్రమాలు చేశారో వాళ్ళందరిపైన గట్టిగా చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు అనమాట. వాళ్ళందరూ కూడా ఏమేం చేశారు, ఎక్కడెక్కడ ముందు ప్రభుత్వానికి అంత లోన్ ఎందుకైంది, ఆ లోన్ ఎలా వాడారు. సో ఖచ్చితంగా వాళ్ళు వాడుంటే ఇంత నష్టం వచ్చేది కదా రాష్ట్రానికి. వాళ్ళు వాడలేదు, వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో బెనిఫిట్ చేసుకున్నారు ఏ శాఖ అయినా సరే. సో ఇప్పుడు వాళ్ళందరూ తిన్నదంతా కక్కించాలంటే సో గవర్నమెంట్ ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళందరితో నిజంగానే ఇదంతా చేయాలి. ఆ కోర్టు దాకా ఈడ్చినా సరే, వాళ్ళు జైలుకన్నా ఈడ్చినా సరే, మొత్తం వాళ్ళు ఎంతెంత తిన్నారు అదంతా మొత్తం లిస్టుతో సహా బయటకు వస్తే ఖచ్చితంగా అప్పుడు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఇంకాస్త నమ్మడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఊరికే కక్షతో కాదు కదా అరెస్టులు చేసేది. ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేశారన్నప్పుడు ఫైల్ అంతా రెడీ పెట్టుకున్న తర్వాతే అరెస్ట్ దానికి వెళ్తారనమాట. మరి నారా లోకేష్ గారు రెడ్ బుక్లో ఎవరెవరు పేర్లు రాసుకున్నారు, సో అటు గవర్నమెంట్లో ఎవరున్నారు, నాన్ గవర్నమెంట్లో ఎవరున్నారు, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వరుస పేరుపై శిక్ష ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఉన్న, రాజకీయంలో ఉన్న, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న, ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న, కలెక్టర్లు అయినా ఎవరైనా సరే అందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష అయితే పడి తీరుతుంది. సో ఇప్పటికే ఆల్రెడీ ఈ పార్టీలో ఉన్న రెడ్లందరినీ కూడా పేజీలు చిరిగిపోతున్నాయి ఖచ్చితంగా. సో మరి ఇట్లాంటి చిలకలూరుపేట చిలకలన్నీ కూడా ఎగిరిపోతాయి ఖచ్చితంగా. సో ఈవిడ చేసినవన్నీ కూడా నీట్గా ఇస్త్రీ చేరేసుకుని మరి ఇల్లీగల్ పనులు చేసింది ఈవిడ. మరి ఖచ్చితంగా అవన్నీ బయటకు కక్కిస్తారు, పడాల్సిన శిక్ష పడుతుంది. ఓటమి మాత్రమే శిక్ష కాదు, ఖచ్చితంగా అనుభవించాల్సిన శిక్ష అనేది కర్మ దేవుడు రాసి పెట్టుంటాడు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అయితే వాళ్ళకి విధించాల్సిన శిక్ష విధిస్తుంది.